నరసరావుపేట మండలం పెదతురకపాలెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ముస్లిం మైనారిటీ రెసిడెన్షియల్ గురుకులం భవన పనులను నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు శుక్రవారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2015 నుంచి 17 వరకు మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనారిటీ సంక్షేమం దిశగా చేపట్టిన కీలక కార్యక్రమాలను గుర్తు చేశారు. మలకలూరులో ఐటీఐ కళాశాల, ముస్లిం మైనారిటీ బాలబాలికల హాస్టల్, పెదతురకపాలెంలో 10వ తరగతి వరకు ట్రైబల్ స్కూల్ను ఏర్పాటు చేశామని తెలిపారు. పెదతురకపాలెంలోనే ఇంటర్మీడియట్ వరకు ముస్లిం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 19.5 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు ప్రారంభించిందని ఎమ్మెల్యే వివరించారు. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు హాస్టల్ సౌకర్యంతో కూడిన పూర్తి స్థాయి విద్యా సంస్థగా ఈ గురుకులాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టబడిందన్నారు. 2019 తర్వాత వైసీపీ పాలనలో ఈ నిర్మాణ పనులు 5 ఏళ్లపాటు పూర్తిగా నిలిచిపోయాయని ఆరోపించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి ఆగిపోయిన పనులను ప్రాధాన్యతతో పరిశీలించానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ల దృష్టికి సమస్యను తీసుకెళ్లి అసంపూర్తి భవనాలను పూర్తి చేయాలని ఉత్తర్వులు తెచ్చుకున్నట్లు చెప్పారు. ఇన్ఛార్జ్ మంత్రి, కలెక్టర్, ఎంపీ మరియు ముస్లిం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ సహకారంతో అదనంగా 7 కోట్ల రూపాయలు మంజూరు చేయించి పనులను తిరిగి ప్రారంభించామని వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణం శరవేగంగా సాగుతోందని, 2027 నుంచి 28 వరకు నాటికి భవనాలను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యం పెట్టుకున్నట్లు హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులకు రెసిడెన్షియల్ క్వార్టర్స్, అదనపు హాస్టల్ సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పెదతురకపాలెం గ్రామస్తులు ఈ గురుకులం నిర్మాణం కోసం స్వచ్ఛందంగా సుమారు 25 ఎకరాల స్థలాన్ని దానం చేశారని ఎమ్మెల్యే కొనియాడారు. ట్రైబల్ స్కూల్ ప్రారంభోత్సవ సమయంలో గ్రామస్తులకు డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ ఉద్యోగాలు ఇవ్వాలని హామీ ఇచ్చినా ఇప్పటివరకు నెరవేర్చలేదని, ఆ హామీని త్వరగా నెరవేర్చాలని ట్రైబల్ మంత్రిని కోరుతున్నట్లు తెలిపారు. నరసరావుపేట అంజుమన్ కాంప్లెక్స్. నరసరావుపేట పట్టణంలో 2018లో శంకుస్థాపన చేయబడిన అంజుమన్ కాంప్లెక్స్ నిర్మాణం 7 కోట్లతో దాదాపు పూర్తి అయిందని, 1-2 నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి ఫరూక్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలు చక్కగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. 2017లో మన తెలుగుదేశం పార్టీ హయాంలో మరి ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ అండగా ఉండటానికి మలకలో దగ్గర ఐటీఐ కాలేజ్ ఒకటి, ముస్లిం మైనారిటీ బాలబాలికల హాస్టల్ ఒకటి, అదేవిధంగా మరి పెద్దరుకపాలెంలో మరి ట్రైబల్ స్కూల్ ఒకటి 10th క్లాస్ దాకా మరి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి 1వ క్లాస్ నుంచి 12వ క్లాస్ దాకా ఇంటర్మీడియట్ దాకా మరి ఇక్కడ బిల్డింగ్లు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాదాపు మొత్తం కూడా 19.5 కోట్లు మంజూరు చేయడం జరిగింది ఆ రోజుల్లో. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి కుటుంబ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్లన్నీ కూడా అసంపూర్తిగా ఆగిపోయినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసంపూర్తిగా ఆగిపోయిన బిల్డింగ్లన్నీ కూడా కంప్లీట్ చేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ, కలెక్టర్ గారు, అదేవిధంగా ఎంపీ గారు అందరూ సహాయంతో మరి ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ గారు మరి ఫరూక్ గారు కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాలని మరి ముందుకు తీసుకెళ్ళడానికి మళ్ళీ 7 కోట్ల రూపాయలు మనం మంజూరు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈ బిల్డింగ్లన్నీ కూడా శరవేగంతో ముందుకు వెళ్తున్నాయి కన్స్ట్రక్షన్స్. అదేవిధంగా రేపు 2027-28 కల్లా ఈ బిల్డింగ్లు హ్యాండ్ ఓవర్ చేస్తాము. రేపు రాబోయే కాలంలో ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులకి మరి రెసిడెన్షియల్ క్వార్టర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హాస్టల్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి వీటన్నిటి కూడా కొంచెం వేగవంతం చేయమని మేము ప్రభుత్వ అధికారిని కోరుతూ ఉన్నాము. మరి కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి ఈ పెద్దతురపాలెం గ్రామంలో ఇక్కడ ఈ స్థలం అంతా కూడా దాదాపు 25 ఎకరాలు వాళ్ళ ఇళ్ల స్థలాన్ని అంతా కూడా వాళ్ళే డొనేట్ చేయడం జరిగింది. పెద్ద మనసు చేసుకొని వాళ్ళు డొనేట్ చేసినప్పుడు మరి ట్రైబల్ స్కూల్ ఓపెనింగ్కి అప్పుడు ట్రైబల్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు వారందరూ కూడా హాజరవడం జరిగింది. వారందరికీ కూడా మరి అక్కడ ఈ గ్రామస్తులకి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ఒకటి, సెక్యూరిటీ జాబ్స్ కొన్ని ఇస్తానని చెప్పారు కానీ అవి ఇప్పుడు కూడా నెరవేరలేదు కాబట్టి మరి ట్రైబల్ మినిస్టర్ గారు కూడా మేము అడుగుతూ ఉన్నాము. ఇచ్చిన హామీని నెరవేర్చమని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారి అండదండలతోటి ఇక్కడ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అనేది చాలా చక్కగా ముందుకెళ్తూ ఉంది.
మరి నర్సాపేట పట్టణంలో చూస్తే 2018లో శంకుస్థాపన చేసిన అంజుమన్ కాంప్లెక్స్ని ఇవాళ శరవేగంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. దాదాపు 7 కోట్ల నిధులతోటి అక్కడున్న షాపింగ్ కాంప్లెక్స్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దాని ఓపెనింగ్ కూడా 1-2 నెలల్లో పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారు, ముస్లిం వెల్ఫేర్ మైనారిటీ మినిస్టర్ గారు ఫరూక్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి దాన్ని ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని ఈ 2 ఏళ్లలో మేము పరిగెత్తిస్తూ ఉన్నాము. మేము కూడా సచివాలయానికి వెళ్ళి వీటి మీద పోరాటం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న మా సోదరులందరూ కూడా ప్రతి కార్యక్రమంలో ముందుంటారు. ఉమ్మడి కూటమి గెలవడానికి కూడా వీళ్ళు అన్ని విధాలు సహాయం చేశారు. కాబట్టి మా ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి అరవింద్ బాబు గారి నాయకత్వం.